సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 7వ దశలో దేశవ్యాప్తంగా 57 లోక్సభ స్థానాలు, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకి పోలింగ్ జరుగుతుంది. ఈసారి ఎన్నికల బరిలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. 7వ విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పోలింగ్ జరుగుతుంది. బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, యూపీ 13, పశ్చిమ బెంగాల్ 9 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతుంది. మరోవైపు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకి పోలింగ్ జరుగుతుంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇవాళ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఈ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి వివిధ సర్వే సంస్థలు సిద్ధమవుతున్నాయి. మరో 2 రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో సాయంత్రం ప్రకటించనున్న ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా సర్వత్రా ప్రజలలో ఉత్కంఠ రేపుతున్నాయి.